ఎల్బీ నగర్, హయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సోమలింగేశ్వర నగర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లాట్ ఓనర్లు ధర్నా చేపట్టారు. సర్వే నెంబర్ 180, 187లోని భూమిలో ల్యాండ్ ఓనర్ భిక్షపతి లేఅవుట్ వేశారు. పలువురు సీనియర్ సిటిజన్స్ ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ల్యాండ్ ఓనర్ భిక్షపతి మృతి తర్వాత నాలా కన్వర్షన్ కాకపోవడంతో తిరిగి ఆ ల్యాండ్ను సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మారు భిక్షపతి కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ల్యాండ్ ఓనర్స్ కు ప్లాట్ల యజమానులకు మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ప్లాట్ల ఓనర్లు. దీనిపై సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు. ఆ కూల్చివేతలకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. పోలీసులు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడో కొనుక్కున్న ల్యాండ్ మా దగ్గర అన్ని కోర్టు ఆధారాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము పొజిషన్లో వచ్చిన తర్వాత ఆయన కావాలని భయపెట్టి పెట్టిస్తున్నాడు. అంత ల్యాండ్ కొనుక్కున్న తర్వాత మేము కట్టుకున్న తర్వాత కూడా రావటం, నైట్ టైంలో రావటము, కొలగొట్టడము, సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు, అది కొలగొట్టుకున్నాడు. డే టైంలో వచ్చే ధైర్యం లేదు. మేము ఇక్కడ వస్తున్నాము, అంతా మా వర్క్ చేస్తున్నాము. 1-2 మంత్స్ నుంచి మేము మొత్తం పని నడుస్తుంది, కానీ డే టైంలో వస్తలేదు. నైట్ టైంలో దొంగలాగా వచ్చి మమ్మల్ని అందరూ భయపెట్టించి మా ల్యాండ్ అంతా కోట్లు ల్యాండ్ దోచుకోవాలని ఆయన ప్లాన్ ఉంది. అది కాకుండా మీడియా వాళ్ళు, గవర్నమెంట్ మా అందరికీ సహకరించాలి. మా ల్యాండ్స్ చాలామంది ఎప్పటి నుంచో పాపం రిటైర్ అయిన వాళ్ళు చాలా కష్టపడి కూడించి డబ్బులు కొనుక్కొని కొనుక్కున్న అమౌంట్ని, కొనుక్కున్న ల్యాండ్ని వాళ్ళు రాకుండా దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటున్నాడు అండి. దానికి మీరు వడ్డించాలి. మత్తు పదార్థాలు